అది కూడా దృష్టిలో పెట్టుకుంటాం. ఆ హామీ ప్రధానంగా ముఖ్యమంత్రి గారే అందరినీ పిలిచి ఇస్తూ ఉన్నారు. తప్పకుండా ఆ హామీ ప్రధానంగా ముఖ్యమంత్రి గారే అందరినీ పిలిచి ఇస్తూ ఉన్నారు. తప్పకుండా ఆ హామీలు కూడా నెరవేరుస్తారు ఎన్నికల తర్వాత. 90% మార్పు ఉండకపోవచ్చు, ఏదైనా 1-2 చోట్లలో ఉంటే ఉండొచ్చు. దోహదం చేసే అంశాలు మా పార్టీ పనితీరు, మా ప్రభుత్వ పనితీరు గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా పనిచేసిందో దాన్నే ప్రధానంగా మేము చెప్పుకోదలుచుకున్నాము. మేము చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఇచ్చాడు, లేదా ఆరోగ్యశ్రీ 25 లక్షలకు పైన పెంచాడు. అదేవిధంగా నాడు నేడు కింద పాఠశాలలన్నీ కూడా చేసి ఓట్లు లేని విద్యార్థులకు కూడా పథకాలన్నీ తీసుకొచ్చాడు. మంచి చదువు ఇవ్వాలని చెప్పి ఇంగ్లీష్ మీడియంలో చెప్పేదే కాకుండా వాళ్ళకి ట్యాబ్లు అన్నీ ఇచ్చి అన్ని రకాల కూడా డ్రెస్ దగ్గర నుంచి బుక్స్ దగ్గర నుంచి అన్నీ కూడా డిక్షనరీ దగ్గర నుంచి అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా మేము చెప్పుకునేదానికి ప్రధాన అంశాలు ఎన్నికల్లో. కానీ తెలుగుదేశం పార్టీ వారు మీరు చూస్తూ ఉన్నారు, కేవలం తిట్ల పురాణంతో మా పార్టీ శ్రేణులను, మా ముఖ్యమంత్రి గారిని, మా మంత్రిమండలిని తిట్టే కార్యక్రమం పెట్టుకున్నారు తప్ప వారు మేము పలాంది చేశాము, చంద్రబాబు నాయుడు నేను పలానా పథకాన్ని రాష్ట్ర ప్రజలకు ఇచ్చాను, పలాని ప్రాజెక్టు నేను పూర్తి చేశానని చెప్పుకోవడానికి ఏది కూడా లేదు. కాబట్టి 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినా కూడా ఈరోజు ప్రధానంగా మేము ఈ 5 సంవత్సరాల్లో మా ముఖ్యమంత్రి గారు చేసిన విషయాలన్నీ కూడా ప్రజల దగ్గరికి తీసుకుపోతాం. ప్రజలకు కూడా తెలుస్తాం తేడా. కేవలం తిట్టే తప్ప ఇంకేది కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఏది కూడా చేయడం లేదు. తండ్రి ఒక చోట, తల్లి ఒక చోట, కుమారుడు ఒక చోట అందరినీ తిట్టే కార్యక్రమాలు పెట్టుకున్నారు తప్ప అయిపోయింది 20 రోజుల్లో అయిపోయింది, 30 రోజుల్లో అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అని చెప్పే తప్ప నేను ఫలాంది చేశాను రాష్ట్ర ప్రజలకు నాకు ఓటేయండి అని చెప్పి అడిగే అర్హత చంద్రబాబుకి లేదు. మేము చెప్పుకునే దానికి అన్నీ కూడా సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్నీ కూడా చెప్పుకుంటున్నాం. ప్రధానంగా ఈరోజు చూస్తే 26వ తేదీ కుప్పంకి వస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు హంద్రీనివా నీళ్లు వదలడానికి. 14 సంవత్సరాలు ఆయన హంద్రీనివా కాలం కూడా తోకలేదు. అది కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి గారే పూర్తి చేసి దాన్ని ప్రారంభించడానికి కూడా వస్తూ ఉన్నారు. మరి ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రజల ముందుకు తీసుకెళ్తాం. మేము ప్రధాన అస్త్రం మాది అభివృద్ధి, సంక్షేమం. వారిది తిట్ల పురాణం తప్ప ఇంకేది లేదు. దీన్ని కంపేర్ చేసుకునేదానికి కూడా ప్రజలు ఆసక్తి చూపుతారు. కాబట్టి తప్పకుండా మంచి ఫలితాలు, మా ప్రభుత్వం చేసిన పనులకు మంచి ఫలితాలు వస్తాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. నిన్నే చెప్పా కదబ్బా, నిన్నే చెప్పా కదా.